వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల డాన్సులు చేస్తున్న టీడీపీ శ్రేణులు. ఈ వార్త వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి? వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే టీడీపీ శ్రేణులు ఎందుకు డాన్సులు చేస్తున్నారు? అసలు ఆ వైకాపా అభ్యర్థుల జాబితాలో ఎవరెవరున్నారు? టీడీపీలో ఎందుకంత ఉత్సాహం? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేశారు. ఇందులో 41 మంది బీసీ అభ్యర్థులను అవకాశం కల్పించారు. 29 ఎస్సీ రిజర్వ్డ్, 7 ఎస్టీ నియోజకవర్గాల్లో ఆయా వర్గాలకు అవకాశం కల్పించారు. ఇవి కాకుండా మిగతా 98 నియోజకవర్గాల్లో సగానికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. 98 మందిలో 51 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులే ఉన్నారు. మిగతా 47 మంది ఇతర ఓసీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. ముస్లిం, కమ్మ, బలిజ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారు. రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 33 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులకు జగన్ టికెట్లు ఇచ్చారు. ఇంకా 9 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో వారికి తప్ప వేరే వారికి అవకాశం ఇవ్వలేదు. మిగిలిన 9 నియోజకవర్గాల్లో 2 చోట్ల ముస్లింలకు అవకాశం కల్పించారు. 6 బీసీ అభ్యర్థులకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2 రిజర్వ్డ్ స్థానాలు, మిగిలిన 8 స్థానాల్లో 7 చోట్ల రెడ్లకు అవకాశం కల్పించారు. ఒక్కో చోట ముస్లిం అభ్యర్థి ఛాన్స్ ఇచ్చారు. కడప నగరంలో అంజాద్ బాషాకు టికెట్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 3 రిజర్వ్డ్ కాగా మిగిలిన 11లో 7 చోట్ల రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు ఉన్నారు. 3 బీసీలకు అవకాశం కల్పించారు. అనంతపురంలో 14 నియోజకవర్గాలు ఉండగా 2 రిజర్వ్డ్, మిగిలిన 12 చోట్లలో 9 మంది రెడ్లకు అవకాశం కల్పించారు. 2 మాత్రమే బీసీలకు ఇచ్చారు. కర్నూలులో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏకంగా 10 చోట్ల రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులకు ఇచ్చారు. 2 రిజర్వ్డ్ కాగా 1 మాత్రం ముస్లింలకు ఇచ్చారు. బీసీ గర్జన పెట్టి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న జగన్ 175 నియోజకవర్గాల్లో ఒకే కులమైన రెడ్డి సామాజిక వర్గానికి 51 సీట్లు కేటాయించారు. 50% పైగా జనాభా ఉన్న బీసీ వర్గాలకు మాత్రం కేవలం 41 స్థానాలు మాత్రమే కేటాయించారు. ఇక ఇతర ఓసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దాంతో వైసీపీలో సామాజిక న్యాయం కేవలం రెడ్డి వర్గానికి మాత్రమే దక్కిందనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.